పరమున ఉన్న యెహోవా దేవా, పరిశుద్ధుడవు నీవే కావా. పరమున ఉన్న యెహోవా దేవా, పరిశుద్ధుడవు నీవే కావా. మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నావు నీవు. కల్మషం లేని కనికరం కలిగి బ్రతకాలనుకున్నావు. మా బ్రతుకులోన నీ పనులు చేస్తూ జీవించాలనుకున్నావు. మా శరీరం నీకు సమర్పించి తలవాల్చాలని కోరుకున్నావు. పరమున ఉన్న యెహోవా దేవా, పరిశుద్ధుడవు నీవే కావా. బలి అర్పణయు నీవు కోరలేదు, దహన బలులు నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చుట్టలోన నన్ను గూర్చి రాయబడిన, గ్రంథపు చుట్టలోన నన్ను గూర్చి రాయబడిన శరీరం నీకు సమర్పించి సజీవయాగముగా నీకు అంకితం చేసి, నా గుండెలోన నీ ఆజ్ఞలు ఉంచి నీ శాసనాలను నేను పాటించి, నీ కోరికలను నేను నెరవేర్చిన వాడనై, నీ చిత్తమును నేను అనుసరించు వాడనై, నీ ఉద్దేశములను నేను చేపట్టిన వాడనై, నీ నిబంధనలను నేను పాటిస్తూనే జీవించాలని. పరమున ఉన్న యెహోవా దేవా, పరిశుద్ధుడవు నీవే కావా. నీసా 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 రే గరే గరే గమ గరే సని నీసా 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 రే గరే గరే రే పమ పద మరే గసా నీసా నీ దగా ని పదమ రే పమ పద మరే గసా నీసా నీ దగా ని పదమ నీ రే రే ని రే రే గా మరే సా నీసా నీ రే రే ని రే రే గా గమ గరే గరే సరే సని సని దనిసా. పూర్ణహోమములు నీకిష్టమైనవి కావు, పాప పరిహార్థ బలులు కోరనే లేదు. విరిగిన నలిగిన మనసు నీకు ఇష్టమైనది, పరిశుద్ధత పవిత్రత నీవు కోరుకున్నది. జీవితం నీకు ప్రాణార్పణగా, శరీరం నీకై నలగాలని, నా నోటి ప్రతి మాట నీకై ఉండుటకు, నా అవయవాలు నీకై పనిచేయాలని, నీ అనాది సంకల్పములో నేను ఉన్నానుగా. జగత్తు వేయక ముందే కోరుకున్నావుగా, సత్క్రియలను చేయడానికే నన్ను పంపించావని, నీ నామ స్మరణతో తనువును చాలించి వెళ్ళాలని. పరమున ఉన్న యెహోవా దేవా, పరిశుద్ధుడవు నీవే కావా. మేము పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నావు నీవు. కల్మషం లేని కనికరం కలిగి బ్రతకాలనుకున్నావు. మా బ్రతుకులోన నీ పనులు చేస్తూ జీవించాలనుకున్నావు. మా శరీరం నీకు సమర్పించి తలవాల్చాలని కోరుకున్నావు. పరమున
ఇప్పుడు రెండంచుల ఖడ్గము గురించి మనం ఆలోచించడం లేదు కానీ ఖడ్గము అనగా రెండంచుల ఖడ్గము అనగా దాన్ని ఉపయోగించే విధానము ఇరువైపులా నరకడానికి ఉపయోగించేది రెండంచుల ఖడ్గము అంటారు. ఇక యుద్ధంలో ఉపయోగించే ఆయుధాలు మీకు తెలుసు. యుద్ధానికి ముందు బాకనాదం ఊదుతారు. ఇటువైపు నుంచి ఇద్దరు తలపడడానికి ముందు, యుద్ధానికి ముందు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు బాకనాదం ఊదినప్పుడు ప్రతిస్పందనగా అటువైపు నుంచి కూడా మేము సిద్ధమేనని వాళ్ళు మరి బాకనాదం ఊదుతారు. అలా బాకనాదం ఊదిన తర్వాతనే ఇద్దరికి స్పందనకు ప్రతిస్పందన వచ్చిన తర్వాత యుద్ధంలో పాల్గొంటారు. ఇక ఈ ఖడ్గానికి ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే దూరం నుండి యుద్ధం చేయడానికి వీల్లేదు. దూరం నుండి తలపడేటివి బాణాలు, అంబులు అంటారు. దూరం నుండి తలపడడానికి, యుద్ధం చేయడానికి ఉపయోగించేటివి ఏంటి అంటే బాణాలు, విల్లంబులు అంటారు. విల్లు, అందులో అంబును సంధించి వదిలిపెట్టడం, బాణాలతో యుద్ధం చేస్తారు. అలాగే దూరముగా ఉన్నవారితో యుద్ధం చేయాలంటే ఈటెలు. ఒకవైపు కర్ర ఉంటుంది, మరొక వైపు ఈటె, ఒక శూలములాగా ఉంటుంది ఈటె. దాన్ని విసిరి వేయడానికి దూరంలో ఉన్నవారిని చంపడానికి ఉపయోగించేటి బాణాలు, మరొకటి ఈట అంటారు. యుద్ధంలోనే ప్రదర్శించేటువంటి మరికొన్ని ఆయుధాలు ఉంటాయి, బాకు అంటారు. ఆ బాకును ఎక్కడ వాళ్ళు నిలువరిస్తారు అంటే నడుముకు కట్టుకున్నటువంటి ఒక వరలో ఆ బాకును దాచుకుంటారు. క్లిష్టమైన పరిస్థితుల్లో, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని సంధించి తన చేతిలో నుండి కరవాలం ఊడిపోయినప్పుడు లేదా ఖడ్గము చేజారిపోయినప్పుడు వారు ఉపయోగించేదే బాకు. ఇక కరవాలనుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఒకరితో ఒకరు దాన్ని ఏమంటారు, పోరాడుతున్నప్పుడు, కలపడుతున్నప్పుడు నరకడము లేక కత్తి చేత నిర్మూలం చేయడం దాన్ని ఖడ్గము అంటారు. అంటే యుద్ధంలో ఉపయోగించేటువంటి ఆయుధాలు కొన్నిటిని మీకు నేను తెలియజేయడం జరిగింది. అందులో ఒక వీరుడు, ఒక శౌర్యుడు లేదా యుద్ధంలో ఎక్కువ శాతం ఉపయోగించే ఆయుధాలలో కరవాలము, ఖడ్గము ఒకటి. అయితే ఇక్కడ గిద్యోను ఖడ్గము ధరించిండు కదా. గిద్యోను తనకున్నటువంటి సేనా పరివారంతో మిద్యానీయులను 1,23,000 మందిని హతమార్చిండు కదా. అయితే ఆ యొక్క విజయానికి ముందు ఇజ్రాయేలీలు పలికినటువంటి పలుకు లేదా ఇజ్రాయేలీలు గిద్యోను యొక్క ఖడ్గమును గురించి నినాదాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనం చూడండి దయచేసి. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుతూ ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. ఆ 300 మంది సైనికులు ఇజ్రాయేలీలు బూరలు పట్టుకొని ఒక చేతితో దివిటీలు పట్టుకొని వాళ్ళు చేసినటువంటి నినాదాలు ఏంటివంటే యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని నినాదాలు ఇచ్చారటండి. నినాదం అంటే మీకు తెలుసు కదా,
ప్రధానమంత్రి నాయకత్వం వర్ధిల్లాలి, ముఖ్యమంత్రి నాయకత్వం వర్ధిల్లాలి, మంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి స్లోగన్స్, వీటిని నినాదాలు అంటారు. అలాగే ఆనాటి యుద్ధంలో మిద్యానీయులతో ఇజ్రాయెల్కు జరిగినటువంటి యుద్ధంలో న్యాయాధిపతిగా ఉన్నటువంటి గిద్యోను యుద్ధానికి ముందు ఇజ్రాయేలీలు నినాదించినటువంటి నినాదానం ఏంటంటే యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. అంటే అర్థం ఏంటి? యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమని అర్థము. యెహోవా ఖడ్గమే గిద్యోను ఖడ్గమని అర్థము. అంటే ఇప్పుడు మనం ఆలోచించబోతుంది ఏంటంటే, గిద్యోను ఖడ్గము యెహోవాదా? గిద్యోను ఖడ్గము యెహోవాదా? తయారు చేసుకున్నది గిద్యోను, దానిని ఉపయోగిస్తున్నది గిద్యోను. ఈయన ధరించినటువంటి ఈ ఆయుధం లేదా ఈ ఖడ్గం, ఈ కరవాలం యెహోవా నుండి వచ్చిందా? యెహోవానే తయారు చేసి ఈయనకు పంపించాడా? దేవుడు ఎవరికి కూడా అలాంటి ఆయుధాలు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. గిద్యోను తర్వాత ఇవ్వలేదు, గిద్యోనుకు ముందు కూడా ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఆ స్లోగన్స్ చూడండి, ఆ నినాదాలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము. అంటే తాను తయారు చేయించి గిద్యోనికి ఇచ్చిరనుకుంటున్నావా మనం? అంటే దేవుని బిడ్డలారా, గిద్యోనుకు మిద్యానీయుల పైన దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడో, ఎన్నిక లేని అటువంటి మనస్సే కుటుంబంలో పుట్టినటువంటి గిద్యోనును దేవుడు ఎందుకు న్యాయాధిపతిగా నియమించాడో, 300 సైనికులతోని 1,23,000 మంది మిద్యానీయులను ఎలా హతమార్చాడో, దాని వెనకాల ఎవరి హస్తమున్నదో, గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గముగా ఎలా మార్చాడో ఈరోజు మనం ఆలోచించబోతున్నాము. రైట్. మనం పాఠంలోకి వెళ్ళినట్లయితే 5వ అధ్యాయంలో దెబోరా, బారాకు వీరిద్దరూ కూడా కనాను రాజైన యాబీనును హంతమొందించడమే కాకుండా యాబీను సేనాధిపతి అయినటువంటి సిసెరాను ఎలా చంపారో మనకు తెలుసు. సిసెరాను యాయేలు ఎలా హంతమొందించిందో కూడా మనం చూసుకున్నాము. గొప్ప సైన్యముగా ఉన్నటువంటి ఆ కనాను సైనికులు దేవుడు ఆకాశము నుండి నక్షత్రాలను పంపించి ఆ సైన్యాన్ని కలవరపరిచి దెబోరా నాయకత్వంలో మంచి విజయాన్ని దేవుడు అందించినట్టుగా మనం చూడగలం. తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయేలు దేశంలో నెమ్మదిగా ఉండెను అని మనం విన్నాం. తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలుకు ఉన్నటువంటి గుణం ఎలాంటిదంటే, ఒకసారి ఒకలా ఉంటారు, మరొకసారి మరొకలా మారిపోతారు. కష్టాలు వచ్చినప్పుడు దేవుని వేడుకోవడం, ఇంట్లో సుఖ సంతోషాలు కలిగినప్పుడు దేవుని విసర్జించి గృహదేవతలకు నమస్కారం చేయడము, బయల్జేబులను పూజించడము, విగ్రహాలకు నమస్కరించడము, బలిపీలము కట్టడము, ప్రతిమలను నిర్మించుకోవడము, దేవతాస్తంభములను నిర్మించుకోవడము, దేవుడు ఇదే అని మ్రొక్కేవాళ్ళు. దెబోరా నాయకత్వంలో ఎంతో గొప్ప విజయాన్ని చేకూర్చినటువంటి ఆ దేవాది దేవుడు 40 సంవత్సరాలు ఇజ్రాయేలు చాలా మంచిగా బ్రతికారండి. ఒకసారి ఆ మాటను మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయము 5వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. నిమ్మలముగా 40 సంవత్సరాలు
చుట్టూ దేశాలు ఉన్నాయి. అమాలేకీలు ఉన్నారు, మిద్యానీయులు ఉన్నారు, ఫిలిస్తీయులు ఉన్నారు, కననీయులు ఉన్నారు. ఇజ్రాయేల్ చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు కదండి. వారందరి ద్వారా ఏ ప్రాణహాని కూడా లేకుండా దేవుడు చేశాడు 40 సంవత్సరాలండి. ఈ 40 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ బుద్ధి మళ్ళీ గడ్డి తినడం వల్ల ఏం జరిగిందో చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎన్ని సంవత్సరాలంటమ్మా? 7 సంవత్సరాలు మిద్యానీయులకు అప్పగించినట్టంట. ఎందుకు? దోషులైరటండి. ఎలా దోషులయ్యారో కింద మాట్లాడతారు. ఒకసారి చూసుకుందాం చూడండి. ఇజ్రాయేలీయులు మిద్యానీయులు ఎక్కడమ్మా? 6వ వచనం చూడండి. వచ్చిరి. 7వ వచనం అమ్మ, 7వ వచనం చూడండి. మిద్యానీయుల వలన బాధను బట్టి ఇజ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ఒక ప్రవక్తను పంపెను. అతడు వారితో ఇలాగు ప్రకటించెను, ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మును తోడుకొని వచ్చి తిని, ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మును బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మును విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశము మీకు ఇచ్చి తిని, మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. యెహోవా దూత వచ్చి అభియజ్రుడైన యోవాషునకు కలిగిన ఒప్రాలోను మస్తకి వృక్షం కింద కూర్చుండెను. మీరు ఎన్ని చెప్పినా మీరనుకున్నట్టుగానే ప్రవర్తిస్తారు, కానీ ఆ దేవుడు అనుకున్నట్టుగా ఎప్పుడైనా ప్రవర్తించారా అని ఒక ప్రవక్తను పంపించాడట ఇజ్రాయేల్ దగ్గరికి. ఇక మీరు మార్పు చెందరా? మీ జీవితాలను సరిచేసుకోరా? దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు ఆజ్ఞలు ఎందుకు అందులో పొందుపరిచాడు? మన బ్రతుకు జీవితాన్ని సరిచేసుకోవడానికే కదా. సంఘానికి ఎందుకు వస్తామండి? మనం సంఘానికి ఎందుకు వస్తాము? ఏమైనా మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన భక్తి జీవితంలో, మనము లోకంలో తిరుగుతున్నప్పుడు మనలో వచ్చేటువంటి దురాలోచనలను సరిచేసేటువంటి ఒక పరిశుద్ధ నిలయం ఏంటి? ఆరాధన స్థలం. ఎందుకు వస్తాము? నేను ఎప్పటికీ చెప్తుంటాను కదా, బైక్ రిపేర్ సెంటర్ అని ఉంటుంది. ఎందుకు వెళ్తాయి అక్కడికి బైకులు? పాడైపోయినటువంటి బైకులను బాగు చేసి పంపించేది బైక్ రిపేర్ సెంటర్. కార్ రిపేర్ సెంటర్ అని రాస్తారు. ఎందుకు? పాడైపోయినటువంటి కార్లను ఆ సెంటర్ దగ్గరికి తీసుకెళ్తే అది ఇంజన్ పాడైపోయిందా, గేర్ బాక్స్ పగిలిపోయిందా, క్లచ్ ఊడిపోయిందా, ఎక్సలేటర్ పనిచేయడం లేదా, బ్రేకు ఎందుకు పనిచేయడం లేదు, వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి ఆ మెకానిక్ అన్నిటినీ సరిచేసి మళ్ళీ పంపిస్తాడు. మళ్ళీ అది జనాల్లోకి వెళ్తుంది, రోడ్డు గుండా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వెళ్తుంది. బైక్ రిపేర్ సెంటర్, కార్ రిపేర్ సెంటర్, ఇవి వాహనాలను ఎందుకు ఈ రిపేర్ సెంటర్లు పెట్టారంటే పాడైపోయినవి అక్కడికి వెళ్ళి బాగుపడి వెళ్ళిపోతాయి. అందు గురించే రిపేర్ సెంటర్. కిడ్నీ సెంటర్, కిడ్నీ కేర్ సెంటర్, లంగ్స్, మానవ దేహంలో ఉన్నటువంటి ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా. కళ్ళ స్పెషలిస్టు, ముక్కు స్పెషలిస్టు, గొంతు స్పెషలిస్టు, కిడ్నీ స్పెషలిస్టు. వీళ్ళందరూ కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి ఎవరు వెళ్తారు? కిడ్నీలు పాడైపోయిన వారు, అంటే కిడ్నీ బాగు చేసుకొని వెళ్ళిపోతారు. లంగ్స్ స్పెషలిస్టు, ఊపిరితిత్తుల స్పెషలిస్టు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారు రోగులు? అక్కడ ఊపిరితిత్తులను బాగు చేసుకుని వెళ్ళడానికి. హై స్పెషలిస్టు, కళ్ళ స్పెషలిస్టు, అక్కడికి ఎవరు వెళ్తారు? కళ్ళు పాడైపోయిన వాళ్ళు, కను దృష్టి మందగించిన వారు అక్కడికి వెళ్తారు, బాగు చేసుకొని వెళ్తారు.
ఇది మీకు అర్థమైతే దేవుని బిడ్డలారా, సమాజ మందిరము కూడా స్పిరిట్స్ కేర్ సెంటర్, ఆత్మల కేర్ సెంటర్. మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి కదా. ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే హృదయాలను సరిచేసే సెంటర్ ఏది? సమాజ మందిరము, ధర్మశాస్త్రము, బైబిల్ అండి దేవుని బిడ్డలారా. తప్పు త్రోవన వెళ్ళకుండా కంట్రోల్ చేసేది. ఎవరికి బాధ ఉంటుంది? నేను తప్పు చేసినప్పుడు, ఆ తప్పు సందర్భం దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాకు నొప్పిస్తుందండి. తప్పు చేసినప్పుడు నొప్పి సాధారణం. తప్పు చేసినప్పుడు నొప్పి సాధారణం. అందుగురించే ఇక్కడ ఆత్మల కేర్ సెంటర్. పరలోకానికి వెళ్ళాలంటే బ్రతుకులను సరిచేసే సెంటర్ ఇది, హృదయాలను సరిచేసే సెంటర్. అందుగురించి ఏమంటాం మనము? దొంగతనం చేయకుండా నరకానికి వెళ్తామంటాం, తప్పు చేయకురా పాడైపోయి నిత్య నరకానికి వెళ్తామంటాం. నా గురించే చెప్పాడు అనుకోకూడదు. ఒకవేళ మీరు చేస్తే మీరు సరిచేసుకోవాలన్న ఉద్దేశంతో ఇలాంటి మాటలు ఇక్కడ ప్రదర్శించబడుతున్నాయి. ఇజ్రాయేళ్లకు ధర్మశాస్త్రాన్ని కూడా దేవుడు అందుకే వ్రాయించి ఇచ్చాడు. మంచి మాటలు చెబుతున్నప్పుడు మనస్సులో పెట్టుకొని ఎలా బ్రతకాలి అని ఆలోచించి భక్తి జీవితాన్ని కొనసాగించాలి దేవుని బిడ్డలారా. అంతేకాని మంచి చెప్పిన వారి మీద నోరు పారేసుకోవడానికి వీల్లేదు. నా ఉద్దేశం ఏంటంటే, వచ్చిన వారిలో కొందరినైనా పరలోకానికి తీసుకెళ్ళాలని నా ఆశ అండి, నా కోరిక, నా తపన, నా తపస్సు. మీరు ఏదైనా చేసుకోండి, మందిరానికి అయితే రమ్మంటే బాగుంటుందండి. అది మీరు ఎలాగైనా జీవించండి, మందిరానికి వస్తే సరిపోతుంది. ఇది బాగుంటుందండి బోధ. మీరు ఎలాగైనా ఎక్కడన్నా వెళ్ళండి, మందిరానికి వచ్చి వాక్యం వింటే ఎందుకండి? అది ఖండించు, గద్దించు, బుద్ధి చూపమని తిమోతితో మాట్లాడాడు కదా పౌలు గారు. కాబట్టి మన హృదయాలను సరిచేసుకోవడానికే మనం మందిరానికి వస్తున్నాము, నేర్చుకుంటున్నాము. వాటిని అనుసరిద్దాము. ఆనాటి కాలంలో ఆ దేవాది దేవుడు ధర్మశాస్త్రంలో నియమ నిబంధనలు, పద్ధతులు, క్రమాలు ఇవన్నీ పెట్టినా వింటున్నారు, పాటించడంలో విఫలమవుతున్నారండి. అందుకొరకే మాట్లాడుతున్నాడు ప్రవక్త. 40 సంవత్సరాలు దెబోరా నాయకత్వంలో సంతోషంగా, ప్రశాంతంగా భక్తి భావన కనపరిచి దేవునికి దగ్గరగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు మరలా ప్రతిమలకు నమస్కారం చేసి పాడైపోయారండి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అతనికి ఆవేశం తట్టుకోలేక కోపం వచ్చేసి మిద్యానీయులకు అప్పగించాడు ఇజ్రాయేల్. ఆ మిద్యానీయులు ఇజ్రాయేల్ని ఎలా చేశారో తెలుసా? ఇప్పుడు చూడండి, 6వ అధ్యాయము 2వ వచనం. ఆ మిద్యానీయులు పెట్టినటువంటి హింసలను తట్టుకోలేక ఇజ్రాయేలందరూ గ్రామాలలో నుండి వెళ్ళిపోయి కొండలలో, గుట్టలలో తలదాచుకున్నారండి. అడవుల్లోకి వెళ్ళిపోయారు. గ్రామాలలో ఉంటే మిద్యానీయులు వచ్చి యుద్ధం చేసి వారు సమకూర్చుకున్నటువంటి ఆస్తులను, వారు నిలువకుంచుకున్నటువంటి ధాన్యాన్ని, వారి కోసము కొనుగోలు చేసినటువంటి ఒంటెలను, దూడలను, గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ తీసుకొని పోతున్నారు. ఎవరు? మిద్యానీయులు. కాబట్టి గ్రామాలలో లేరు జనాలు, పారిపోయారండి. అడవిలోకి వెళ్ళిపోయారు, కొండలలోకి వెళ్ళిపోయారు. ఎక్కడ స్థావరం మరుగుంటుందో అక్కడ డేరాలు వేసుకొని చీలిపోయారు. ఇద్దరిద్దరుగా, ముగ్గురుగా, 10 మందిగా ఇలా వీడిపోయారు. 2వ వచనం. మిద్యానీయుల చెయ్యి ఇజ్రాయేలు మీద హెచ్చాయను గనక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమ కొరకు సిద్ధము చేసుకొనిరి. కొండల్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడ గుహాలు ఉన్నాయో అక్కడ ఉంటున్నారు. అలా అయిపోయిందండి ఇజ్రాయేళ్ల పరిస్థితి. వీరు నారు వేసుకుంటున్నారు, పంట పండించుకుంటున్నారు. గింజలు పట్టి కోసే సమయానికి మిద్యానీయులు వచ్చేసి ఆ పంటనంతా పాడు చేసిపోతున్నారండి. వీరు కొనుగోలు చేసినటువంటి
ఒంటెలను, ఎడ్లను అన్నిటినీ ఎత్తుకొని పోతున్నారు. తినడానికి తిండి లేక ఆకలి కేకలతో అలమటించిపోతున్నారు దేవుని బిడ్డలారా ఇశ్రాయేలీయులు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమండి, గిద్యోను మస్తకి వృక్షము చెట్టు ప్రక్కన గోధుమలు వచ్చేసాయి, కోశాడు. ఆ గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. అంటే గోధుమలను వేరు చేస్తారు కదా పొట్టులో నుండి, అలా వేరు చేసుకుంటున్నాడు. చూడండి 6వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబియోజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులను మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకొనుచుండెను. ఎక్కడ నుండి మిద్యానీయులు వస్తారో, నేను పండించినటువంటి పంటను తీసుకొని వెళ్తారో అని గానుగ చాటున గోధుమలను ఏం చేస్తున్నాడంటే దుల్లగొట్టుకుంటున్నాడు. చెదిరిపోయారు. ఎవరు? ఇజ్రాయేలు చెదిరిపోయారు. 30 దేశిగా, 20 దేశిగా, 10 దేశిగా కొండలకు, గుట్టలకు పారిపోయారు. ఎక్కడ స్థావరం ఉంటే అడవులలో స్థావరం ఏర్పాటు చేసుకొని బ్రతుకు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. పండించుకున్నటువంటి పంటను కూడా లాక్కెళ్తున్నారు. నేను పండించినటువంటి పంటను ఏ వైపు నుంచి వచ్చి ఈ మిద్యానీయులు తీసుకొని వెళ్తారనో భయంతో ఒక గానుగ చాటున గిద్యోను గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలందరూ కూడా ప్రార్థిస్తున్నారు, దేవా కనికరం చూపవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, దయచేసి మమ్మల్ని కాపాడవా, ఈ దీనుల మనవి ఆలకించవా, మాకు మేలులు చేయవా, మీకు కాకుండా మాకెవరున్నారయ్యా, దయచేసి మా ప్రార్థన ఆలకించండి, మా విన్నపాలు మీరు వినండి, మా కోరికలను తీర్చండి, మా ప్రార్థనకు స్పందించండి, మా వేడుకోలను మీరు అంగీకరించండి, ఈ దీనుల ప్రార్థనను మీరు మీ పరలోకానికి చేర్చుకోండి. ప్రార్థించినప్పుడు గిద్యోను ద్వారా ఇజ్రాయేళ్లకు ఏమండి రక్షణ కల్పించాలనుకున్నాడు. మళ్ళీ సుఖంగా బ్రతకడానికి వారికి అవకాశం కల్పించాలనుకున్నాడండి దేవుడు. అలాంటి పరిస్థితుల్లో గోధుమలను దుల్లగొడుతున్నటువంటి గిద్యోను గోధుమలను దుల్లగొడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవదూత గిద్యోనుతో అన్నటువంటి మాట ఏంటో ఒకసారి చూడండి. పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు అని మాట్లాడండి. అప్పటి వరకు గిద్యోను ఖడ్గము ధరించింది లేదు, అప్పటి వరకు యుద్ధము చేసింది లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనస్సే ఎన్నికలేని గోత్రము. ఈ మనస్సే ఎవరి కొడుకండి? యోసేపు కొడుకు కదా. మనస్సే గోత్రంలో పుట్టినవాడు కనిష్ఠుడు. కనిష్ఠుడు అంటే చిన్నవాడు, కనిష్ఠుడు. అసలు బైబిల్ గ్రంథంలో చిన్నవానికి ఎక్కడ కూడా ఆ స్థానం కల్పించినట్టుగా లేదు. పరాక్రము గల బలాఢ్యుడా అనేసరికి ఆశ్చర్యపోయాడు. ఎవరయ్యా అని, నేనే యెహోవా దూతను అని మాట్లాడింది. నీకు దేవుడు యెహోవా తోడై ఉన్నాడు అని చెప్పగానే నిజమా? నిజంగానే యెహోవా మాకు తోడై ఉంటే క్రింద సంభాషణ జరుగుతుంది. నిజంగానే యెహోవా మాకు తోడై ఉంటే మాకు పరిస్థితి ఏంటి? ఎందుకు మేము కొండలకు వారిపోవాలి, గుహలలో పడుకోవాలి? మేము పండించుకున్నటువంటి పంటలన్నింటినీ మిద్యానీయులు ఎందుకు తీసుకెళ్ళాలి? మా గార్ధాభాములను వాళ్ళు ఎందుకు తీసుకువెళ్ళాలి? ఈ 7 సంవత్సరాలు మేము నలిగిపోతున్నామే. దేవుడే గనక మాకు తోడై ఉంటే మమ్మల్ని ఆదరించడా, కరుణించడా, కాపాడడా, మేము స్వతంత్రులుగా ఉండడానికి అవకాశం కల్పించడా? యెహోవా మీకు తోడై ఉండాలని మాట్లాడుతున్నాడు. నిజమేనయ్యా, దేవుడు మీకు తోడై ఉన్నాడు. మీ పరిస్థితులను బట్టి మిమ్మల్ని ఇలా చేశాడు దేవుడు అని చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. మాకు దేవుడు విజయాన్ని చేకూరుస్తాడా? నీ ద్వారా దేవుడు ఇజ్రాయేలును రక్షించబోతున్నాడు. నీ ద్వారానే మిద్యానీయులను అంతమొందించి మీకు విజయాన్ని చేకూర్చబోతున్నాడు. నిన్నే న్యాయాధిపతిగా దేవుడు నిర్ణయించాడు. ఈ తరంలో న్యాయాధిపతివి నీవే. ఇజ్రాయేలుకు న్యాయం తీర్చేటువంటి గొప్పవాడవు నీవే.
అలా అయినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, నేను ఎన్నిక లేనివాడనే అని మాట్లాడుతున్నాడు. 15వ వచనం, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షించుదును? నా కుటుంబము మనస్సే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములలో నేను కనిష్ఠుడను అయి ఉన్నాను అని ఆ దేవదూతతో చెప్పినప్పుడు యెహోవా దూత, ఆయననేమి, నేను నీకు తోడై ఉందును గనక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులను నువ్వు హతం చేస్తావు. ఒక మనిషిని చంపడానికి పెద్ద సమయం పడుతుందా? ఒక మనిషిని ఒకేసారి చంపేస్తే ఎలా సునేసంగా చనిపోతుండో, మిద్యానీయులు 1,00,000 మంది, 1,23,000 మంది. ఆ మిద్యానీయులకు 2 రాజులు, 2 సేనాధిపతులు, వారు పరాక్రమశాలులు, శౌర్యులు, యుద్ధంలో ఆరతేరిపోయిన వాళ్ళు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఏమాత్రము భయపడకూడదు, జడిసిపోకూడదు. ఒక మనిషిని చంపేస్తే ఎంత ఈజీగా చనిపోతాడో మిద్యానీయులను కూడా నువ్వు అలా చంపేస్తావు అని చెప్పాడు. నిజంగా నువ్వు దేవుడవేనని నాకు తెలియాలంటే ఇదిగో నీకు ఇక్కడ బలిపీఠం కట్టేసి బలర్పిస్తాను, నా అర్పణ నువ్వు తీసుకోవాలని మాట్లాడాడు. చేయమని చెప్పింది, ఆయన బలర్పించాడు, బలిపీఠం కట్టాడు. ఏమనండి, పొంగని రొట్టెలను అక్కడ పెట్టగానే ఆ మంటల్లో కాలిపోయి అర్పణగా తీసుకున్నాడు దేవుడు. మంచిది ప్రభువు, నీకు వందనాలు, నీకు స్తోత్రం. అయితే నన్ను నిలబెట్టావు, నేను వెళ్తాను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి అని అంటాడు. నువ్వు చేయవలసిన ఒక పని ఉంది ఇక్కడ. నీ యొక్క గొప్పతనం తెలిస్తేనే కానీ నీ వెంట రారు ఇజ్రాయేలు. నీవెంత గొప్పవాడవో వారికి అర్థం కావాలంటే ఒక కార్యక్రమం నువ్వు చేయాలి, ఒక పని నువ్వు చేయాలి. ఏంటి ప్రభు ఆ పని? ఇదిగో మీ నాన్న బలిపీఠం కట్టాడు కదా ఇజ్రాయేల్ దేశంలో, ఆ యొక్క మహాపట్టణంలో బలిపీఠం కట్టాడు కదా, దేవతా స్తంభాన్ని నిలబెట్టాడు కదా. నువ్వేం చేయాలంటే ఇజ్రాయేల్ అందరూ కూడా నిన్ను అంగీకరించాలంటే, నువ్వు గొప్పవాడవుగా వాళ్ళకు అర్థం కావాలంటే నువ్వేం చేయాలంటే మీ నాన్న కట్టించినటువంటి బలిపీఠమును, దయ్యాలకు కట్టినటువంటి బలిపీఠమును కూల్చేయాలి, ఆ దేవతా స్తంభమును నరికివేయాలి. అప్పుడు నిన్ను గుర్తించి నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడని జనాలు గుర్తిస్తారు అని చెప్పినప్పుడు ఆయన భయపడిపోయి ఉదయం పగలు యందు ఆ పని చేయక రాత్రి యందు వెళ్ళి ఆ బలిపీఠమును పడగొడతాడు. గిద్యోను తండ్రి నిలబెట్టినటువంటి బలిపీఠమును కూల్చేస్తాడు, ఆ దేవతా స్తంభమును నరికివేస్తాడు. ఎవరు దీన్ని పడగొట్టింది, ఎవరు దీన్ని నరికేసిందని ఇజ్రాయేల్ కలవరం మొదలవుతుంది. వెంటనే గిద్యోను తండ్రి దగ్గరకు వస్తారండి. 6వ అధ్యాయము చూడండి, 25వ వచనం. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవస్తంభమును నరికివేయమని చెప్పాడు. ఆయన 27వ వచనంలో, కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడినందున పగలు దాన్ని చేయక రాత్రివేళ దాన్ని చేసెను. రాత్రివేళ వెళ్ళాడు, ఆ దేవతా స్తంభమును విరగొట్టాడు, బయలకు నిర్మించినటువంటి ఆ బలిపీఠమును కూల్చేశాడు. ఉదయాన్నే లేచిన తర్వాత బలిపీఠము లేదు, దానికి నిర్మించినటువంటి దేవతా స్తంభం లేదు. ఇది గిద్యోను చేసినటువంటి పనే. వాళ్ళ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని తండ్రి దగ్గరికి వచ్చారు, మాట్లాడాడు. నాయన, నీ కుమారుడే బలిపీఠమును కూల్చేశాడు, ఆ దేవతా స్తంభమును విరగొట్టాడు. వెంటనే ఆయనకు తీర్పు తీర్చాలని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరెవరు? ఒకవేళ బలిపీఠము నిజంగానే దేవుడైతే, బయలు నిజంగానే దేవుడైతే ఆయన వాదించుకొని గిద్యోను ఆ బయలు ఇద్దరు వాగ్వాదం చేసుకుంటారు, వాళ్ళు వీళ్ళు గొడవ పడతారు. అతనికి ఏమి సమాధానం చెప్పాలనో గిద్యోను చెబుతాడు. గిద్యోను ఆ బయలు ఏమి ప్రశ్నిస్తారో వారే మాట్లాడుకుంటారు అని మాట్లాడినప్పుడు అతనికి మరొక పేరు నామకరణం చేయబడింది. చూడండి 32వ వచనం.
అతడు ఒక బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొని నిమ్మని చెప్పి ఆ దినమిన గిద్యోనుకు యెరుబ్బయలని పేరు పెట్టెను. గిద్యోనుకు మరో పేరేంటి? యెరుబ్బయలు. యెరుబ్బయలు అనే ఈ పేరు, ఈ నామకరణం ఎలా జరిగిందంటే, బయలుతో వాదించుకునేవాడు. మనుషులతోనే కాదు వాదించుకునేది. ఇప్పుడు గిద్యోను తండ్రి ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, మీరు కాదయ్యా పోరాడేది గిద్యోనుతో. బయలు నిజంగానే జీవం ఉంటే, దానికి సత్తా ఉంటే గిద్యోనుతో వాదించుకొని, గిద్యోను బయలుతో వాదించుకొని, వారిద్దరు ఒకరినొకరు వాదించుకొని, నా యొక్క ప్రతిమను ఎందుకు నువ్వు విరగొట్టావు, నా స్తంభాన్ని ఎందుకు నువ్వు విరగొట్టావని బయలు మాట్లాడుతుంది. ఆ బయలుతో గిద్యోను వాగ్వాదం చేసుకుంటారు. మాట్లాడవలసింది మీరు కాదు అని చెప్పినప్పుడు అతనికి ఏమని పేరు పెట్టారు? యెరుబ్బయలు. అంటే వాదించుకున్నవాడు, బయలుతో వాదించుకునేవాడు. అంటే గిద్యోనుకు 2 నామకరణాలు, 2 పేర్లని మనకు అర్థమవుతుంది. వెంటనే దేవుడు, ఇదిగో దండు వచ్చేస్తుంది, మిద్యానీయుల దండు, 1,23,000 దండు, మిడతలు మైదానంలో మిడతలు విస్తారంగా కనబడతాయిగా, అలాగా ఉన్నారు. వారి యొక్క ఒంటెలు సముద్రపు ప్రక్కన ఉన్నటువంటి ఇసుక రేణువులంతా విస్తారమైనటువంటి ఒంటెలు ఉన్నారు. నువ్వు ఇజ్రాయేలులో కొంతమంది ఉన్నటువంటి గోత్రకర్తలను, వారి యొక్క సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళమని చెబుతాడు. కొంతమందిని యుద్ధానికి ఆయన దాదాపుగా ఒక 20-30 మందిని యుద్ధానికి సమకూర్చుకొని వెళ్ళిపోతారండి. ఎవరిపైకి? మిద్యానీయుల మీదకి. వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని లక్షల్లో ఉన్నారు సైనికులు, మిద్యానీయులు. వీళ్ళు మాత్రం కొద్ది మంది మాత్రమే ఉన్నారండి. 20,000-30,000 మాత్రమే ఉన్నారు. అంతమందిని కత్వాత చేత నిర్మూలించాలన్నా, గిద్యోను ఖడ్గముతో హంతమొందించాలన్నా ఈ సైనికులు ఏమాత్రము సరిపోరు. ఎలా ప్రభువా వాళ్ళని ఎలా చంపడము, ఆ యుద్ధంలో నేను ఎలా గెలవడము, ఇజ్రాయేలులకు విజయాన్ని ఎలా చేకూర్చడము ఆయన బాధపడుతూ ప్రార్థిస్తూ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మరలా దేవుని ఒక మనవి అడుగుతాడండి. 37వ వచనం, నేను కళ్ళమున గొర్రెబొచ్చును ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇజ్రాయేలును నా మూలముగా రక్షించదనని నేను నిశ్చయించుకుందనని దేవునితో అనేను. ఏమని అన్నాడంటే, ఇదిగో నాయన, కళ్ళములో గొర్రెల బొచ్చు కత్తిరించాను కదా, గొర్రెల బొచ్చు కత్తిరించినప్పుడు ఆ కళ్ళములో ఉన్నటువంటి గొర్రె బొచ్చు మీద మాత్రం మంచు పడద్దు. గొర్రె బొచ్చు మీద మంచు పడకుండా దాని చుట్టూన ఉన్నటువంటి అంతటిలో ఏం పడాలి? మంచు పడాలి. గొర్రె బొచ్చును చూసినప్పుడు ఆ గొర్రె బొచ్చు మీద ఏమాత్రం మంచు ఉండకూడదు. గొర్రె బొచ్చు చుట్టూ మంచు పడాలి. అది నాకు సాదృశ్యంగా కనబడినట్లయితే నేను మిద్యానీయులను హతమార్చుతాను, ఇజ్రాయేలును రక్షిస్తాను అని నాకు నమ్మకం కలుగుతుంది. అలాంటి సూచక క్రియ నాకు ఒకటి చూపించమని చెప్పినప్పుడు ఆయన గొర్రె బొచ్చును తీసుకెళ్ళి కళ్ళంలో పరుండబెడతాడు. ఉదయం లేచి చూడగానే బొచ్చు మీద మాత్రము మంచు లేదు, దాని చుట్టూ మాత్రం ఏమున్నది? మంచున్నదండి. మహాప్రభువు నీ కొందనాలు నాయన, నిజంగా నువ్వు ఎంత ఆశ్చర్యకరుడవు నాయన. నేను భయపడిపోతున్నాను. ఇంతమంది సైన్యంతో నేను వెళితే మిద్యానీయుల మీద గెలుస్తానా, ఇజ్రాయేలును రక్షిస్తానా, నీ నామానికి గొప్ప కార్యక్రమం చేసే విధంగా, నీ నామానికి జయకరంగా ఉండే విధంగా నేను గెలుస్తానా అని నాకు డౌట్ వచ్చింది. కానీ నిజంగా గొర్రెబొచ్చు మీద మాత్రము మంచు పడలేదు, గొర్రెబొచ్చు చుట్టూ మాత్రం మంచు పడింది. దేవా, నువ్వు ఏమనుకోకపోతే మరొక్కటి నిన్ను అడుగుతాను. ఏంటిది? ఇప్పుడు గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడాలి, గొర్రెబొచ్చు చుట్టూ అసలు మంచే పడకూడదు. అంటే ఈయనకు డౌట్ అండి, ఎలా సాధ్యమండి? ఒక 10 మంది 100 మందిని చంపగలరా? ఒక 100 మంది 1000 మందిని చంపగలరా? ఒక 1000 మంది 1,00,000 మందిని చంపగలరా? ఒక 1,00,000 మంది 1,00,00,000 మందిని చంపగలరా? అలా ధైర్యం చేయడానికి కూడా సామాన్యత సరిపోదు.
అనేకమైనటువంటి ప్రశ్నలు గిద్యోనులో. ఏంటి అసలు నన్నే ఎందుకు ఎందుకున్నాడు దేవుడు? ఆయనకు ఆశ్చర్యం వేస్తుందండి. యెహోవా, నువ్వు ఏమనుకోకపోతే చిన్న మనవి నాయన, ఇప్పుడు గొర్రెబొచ్చు మీద మంచు పడాలి, గొర్రెబొచ్చు చుట్టూ అసలు మంచే పడకూడదు. అలా జరిగిన యెడల నిజంగా నేను నిర్ధారించుకుంటాను, దేవుడు నా ద్వారా ఇజ్రాయేలులను రక్షిస్తున్నాడు అని అనుకుంటాను. అలాగే ఉదయం లేచాడు, వెళ్ళాడు. గొర్రెబొచ్చు మీద అంతా మంచేనండి. ఇలా పిసికితే పాత్ర నిండిపోయింది. గొర్రెబొచ్చు చుట్టూ అసలు మంచే లేదు. చాలా సంతోషం ప్రభువా, ఇప్పుడు వెళ్తాను ప్రభువా యుద్ధానికి అని వెళ్ళాడండి. వెళ్ళి కొండపై నుండి మొగిద్దో స్థలం అంటే యుద్ధ భూమిలో చూశాడు. చూడగానే అక్కడ ఉన్నటువంటి జనాలు ఎలా ఉన్నారో చూడండి. 7వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హారోదు బావి యొద్ద నీల దండుపాలెంలోకి వారికి కనబడెను. దండుపాలెంలోకి వెళ్ళగానే వాళ్ళు ఎలా ఉన్నారటండి దేవుని బిడ్డలారా? చాలామంది ఉన్నారండి, చాలామంది. ఎంతమంది ఉన్నారంటే దాదాపుగా 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. 10వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు జెబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండి కత్తి దూయు 120,000 మంది మనుషులు పడిపోయారు. అంటే 1,23,000 సైన్యం అక్కడ. ఎవరిది? మిద్యానీయులు. 2 రాజులు, 2 సేనాధిపతులు వాళ్లకు. గిద్యోను కొంతమందేనండి. వెళుతున్నాడు ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ప్రార్థన చేశాడు. మళ్ళీ మాట్లాడాడు దేవుడు. గిద్యోను, ఆ మిద్యానీయులను చంపడానికి జనం ఎక్కువ. ఎంతమంది? దాదాపుగా ఒక 30,000 మంది ఉన్నారు అనుకోండి. అక్కడ 32,000 మంది. గిద్యోని సైన్యం ఎంత? 32,000 మంది. వారి సైన్యం ఎంత? 1,20,000 పైచిలుకు. అప్పుడు దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు, నాయనా, నువ్వు తీసుకెళ్తున్నటువంటి సైన్యం మరీ ఎక్కువనా ప్రభువా? నువ్వు కొండ మీద నిలుచుండి అంతమంది సైన్యంతో, మిద్యానీయులు అని లక్షల మంది సైనికులు ఉన్నారు కదా, వాళ్ళతో యుద్ధం చేస్తే మనం గెలుస్తామా అని భయపడిపోతున్నటువంటి సైనికులలో ఎవరికైనా ఉంటే మీరందరూ కూడా మీ ఇళ్ళలోకి వెళ్ళొచ్చు అని చెప్పేసేమని చెప్పాను. ఉన్నదే 32,000, మళ్ళీ ఇందులో నుండి భయపడితే మీరందరూ కూడా వెళ్ళిపోని దేవుడు చెప్తున్నాడు. నమ్మకం లేదంటే దేవుడు అనేకమైనటువంటి సూచక్రియలు చేసిండు, దేవుని నమ్మాలి నేను అని కొండ ఎక్కాడు. కొండ ఎక్కి ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేలు సైనికులారా, మిద్యానీయులతో మనం గెలవలేనని ఎవరికైనా అపనమ్మకం ఉంటే మీరు వెంటనే మీ గృహాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే దాదాపుగా 20,000 మంది వెళ్ళిపోయారండి. ఏమ్మా? 22,000 మంది వెళ్ళిపోయారు. చదవమాట వచనం, 7వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినునట్లు ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయిరి, 10,000 మందే నిలిచిర్రు. వీళ్ళు ఎక్కువయ్యా, వారితో యుద్ధం చేయడానికి 32,000 మంది అవసరమా నీకు? నువ్వేమనుకుంటున్నావు? పరాక్రమం గల శౌర్యుడవు. ఎంతమంది అయితే భయపడిపోతున్నారో మీరందరూ ఈ గిలాదు కొండ నుంచి విడిచి మీ యొక్క గృహాలకు వెళ్ళమనగానే 32,000 మందికి ఎంతమంది వెళ్ళిపోయారటండి? 22,000 మంది వెళ్ళిపోయారు. ఉన్నది ఎంతమంది? 10,000 మందే. మళ్ళీ వెళ్తున్నారు. గిద్యోను అన్నాడు, ఏంటి మహాప్రభు అన్నాడు. మళ్ళీ ఏమైనా చెబుతాడా? ఇందులో నుండి ఇంకా కొంతమందిని మైనేజ్ చేస్తాడా అని కంగారు పడిపోతున్నాడు. ఎవరు? గిద్యోను. చిత్తం ప్రభు అన్నాడు, వీరు మరీ ఎక్కువ నాయన, ఈ 10,000 మంది అనుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది.
ఇదిగో నీళ్ళు వస్తున్నాయి, ఆ ఏరు సెలయేరు వెళ్తున్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్లను కుక్క గ్రతికినట్టు గతికే వాళ్ళు కావాలి. వాళ్ళు ఎంతమంది అయితే కుక్క గ్రతికినట్టు ఆ నీళ్లను బ్రతుకుతారో వారితోనే నీకు విజయాన్ని చేకూరుస్తానని చెప్పాడు. వచ్చిన వాళ్ళందరూ 10,000 మందితో మాట్లాడుతున్నాడు గిద్యోను. ఇదిగో ఇక్కడ నుండి ఒక ఏరు వెళుతున్నది, ఒక నది వెళుతున్నది, మీరు ఒంగొని కుక్క గతికినట్లు నీళ్లు త్రాగాలి అందరూ అని చెప్పారు. అందరూ మోకాళ్ళ మీద ఉండి కుక్క గతుకుతా చూడండి, డైరెక్ట్ నీటికి నాలుక కొంతమంది అలా గతికారు. కొంతమంది మాత్రమేమో చేతులతో నీళ్లు తీసుకొని ఈ చేతులలో ఉన్నటువంటి నీళ్ళని కుక్క గతికినట్టు గతికారు. వాళ్ళెంతమంది అంటే చేతులలో నీళ్లు తీసుకొని కుక్కలా గతికిన వాళ్ళు 300 మంది. ఇక 9,700 మంది మామూలుగా నీళ్లు తాగారు. అప్పుడు దేవుడు మళ్ళీ గిద్యోనుతో ఏమన్నాడు, ఎవరైతే చేతులకు నీళ్లు తీసుకుని కుక్క గతికినట్టు నీళ్ళను తాగారో వాళ్ళు మాత్రమే ఉండని, మిగిలిన వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పిండు. ఎన్నో వచనం అమ్మది? 7వ వచనం, 7వ అధ్యాయము. అప్పుడు యెహోవా మిమ్మల్ని రక్షించదను. ఎంతమంది ద్వారా? 300 మంది ద్వారా. అతడు నీళ్ళ యొద్దకు 6వ వచనం చదువుతున్నావమ్మా? 6వ వచనం చదువు. చేతితో నోటి ఖండించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలును కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన ఆ 300 మనుషుల ద్వారా మిమ్ములను రక్షించెదను, మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. 9,700 మంది మీ గ్రామాలకు వెళ్ళిపోండి. ఎంత పరాక్రమం దేవుడండి, మహానుభావుడు. ఇప్పుడు గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గమా? మీరు ఆలోచించండి. 10,000 మందిలో నుండి 9,700 మంది ఇంటికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఎంత? 300 మంది. చాలు గిద్యోను, చాలు, ఇక వెళ్ళు. రేపు ఉదయమే అర్ధరాత్రి బాకానాదం ఊదాలి. ఈరోజు రాత్రి అర్ధరాత్రి బాకానాదం ఊదాలి. మిద్యానీయులను మీరు ఒక్కరిని చంపినట్టుగానే అందరిని చంపేస్తారు ఈ 300 మందితో. అయితే ఒక కండిషన్. ఎలా? ప్రతి వానికి ఒక చేతిలో కుండ ఉండాలి. ప్రతి వాని చేతిలో ఏముండాలి? 300 మందికి 300 కుండలు, అంటే ప్రతి మనిషికి ఒక చేతిలో ఒక కుండ. ఆ కుండలలో ప్రతి వానికి ఒక దివిటి ఎందుకంటే మంటతోని కాల్చినప్పుడు ఆ కుండ బాగా గరమైపోయి వేడెక్కిపోయి పగలగొట్టేటప్పుడు కపాలం పలిగినట్టుగానే శబ్దం వస్తుంది. మీరు గమనించారా? మామూలుగా కుండని పగలగొడితే అంత అదేంది తనేమంటే ఫోర్స్ కనబడదు. కాల్చినటువంటి కుండ, వేడికి ఉన్నటువంటి కుండ వేడితోనే పగలగొడితే తల పగిలినట్టుగా సౌండ్ వస్తుంది. కాబట్టి 300 మందికి 300 కుండలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుండ సైనికునికి. ఆ కుండలను గరం చేయడానికి ప్రతి కుండలో ఒక దివిటి. అంతేకాకుండా ప్రతి వాని చేతిలో ఒక బూర, బాకనాదం ఊడడానికి ఒక బూర. ఈ 300 మంది 100 మందిగా విడిపోవాలి. వారు పడుకుంటున్నారు కదా మిద్యానీయులు. ఆ మిద్యానీయులు రణస్థలంలో, ఆ యుద్ధ స్థలంలో, ఆ మొగిద్దో స్థలంలో యుద్ధం జరిగేటువంటి ఆ స్థలానికి 3 వైపులా మీరు ఆవరించి ఉండాలి. నేను చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ విషయం వాళ్ళకు చెప్పు. ఎలా? యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని ఈ స్లోగన్స్ మాట్లాడుతూ ఈ నినాదాలు ఉచ్చరిస్తూ వాళ్ళందరికీ వినబడే విధంగా ప్రవర్తిస్తూ ఒకేసారి ఒకరి తర్వాత ఒకరు మీ చేతుల్లో ఉన్నటువంటి కుండలను అన్నిటినీ పగలగొట్టాలి. ఒక చేతితో దివిటి ఉండాలి, మరొక చేతిలో ఉన్నటువంటి బాకనాదం ఊదాలి, అంతే. అప్పుడు మిద్యానీయులు జడిసిపోయి 1000 మంది 1,00,000 మంది సైనికులు వచ్చారు ఇజ్రాయేలు. వాళ్ళని ఎదుర్కోవడానికి మన తరం కాదని
వాళ్ళే పొడుచుకొని చనిపోతారు అని చెప్పాడండి. ఎవరు? దేవుడు. ఇక రాత్రంతా వెళ్ళారు మిద్యానీయులు, మిడతల్లాగా సైన్యం, ఏమండి ఇసుక రేణువులాగా ఒంటెలు, వారికి ఉన్నటువంటి ఎంతోమంది 120,000 పైన జనాలండి. అక్కడికి వెళ్ళారు, వీళ్ళు పడుకున్నారు. దాదాపుగా అర్ధరాత్రి 12 అవుతుంది. మళ్ళీ వణికిపోతున్నాడండి. ఎవరు? గిద్యోను. యుద్ధము యెహోవాదే అన్న విషయం ఆయనకు తెలుసు, కానీ పాల్గొనేది నేనే కదా, నేను ఏం చేయాలి? 300 మంది ఎక్కడా, జనం ఎక్కడ, నేనేం చేయాలని పడుకుంటే నిద్ర పట్టడం లేదు, భయపడిపోతున్నాడు. మళ్ళీ దేవుని మన ప్రశ్నిస్తున్నా, ఎన్ని ఆయనకు పెట్టాలి నేను? ఒకసారి దేవదూత వచ్చినప్పుడు బలిపీఠం కట్టి ఈ భక్ష్యాలు అర్పణిచ్చేసి గొర్రెబొచ్చు మీద మంచు ఇవన్నీ పెట్టాను. మళ్ళీ ఏదని అడిగితే దేవుడు నా పైన కోపగిస్తాడేమని అసలు మింగలేక, కక్కలేక, జీర్ణించుకోలేక బాధపడుతున్నాడండి. గిద్యోను అన్నాడు, ఆ మహాప్రభు అన్నాడు, నీకు భయం అవుతుందా అన్నాడు. నువ్వు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో నువ్వేం చేస్తావంటే, ఆ మిద్యానీయులు అందరూ కూడా పడుకున్నారు కదా, ఒక డేరా యొద్దకు వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు విన్న తర్వాత నీకే అర్థమైపోతుంది. వాళ్ళిద్దరు మిద్యానీయుల ఇద్దరు సైనికులు మాట్లాడుకుంటారు. ఒకడు కలగంటాడు, ఆ కలభావాన్ని మిగతా వానికి చెబుతూ ఉంటాడు. నువ్వు సైలెంట్గా విను, దాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది, దేవుడు నాకు విజయాన్ని ఇలా ఇవ్వబోతున్నాడని అర్థమైపోతుంది. ఒకవేళ నువ్వు భయపడితే నీతో పాటు ఒక సైనికుని తీసుకొని వెళ్ళు వాళ్ళ డేరాల్లోకి అని చెబుతాడండి. 12 అయింది. 12 అయిన తర్వాత పక్కన ఉన్నటువంటి ఒక సైనికుని తోలుకొని డైరెక్ట్గా ఆ మిద్యానీయుల డేరాల్లోకి వెళ్ళిపోతాడండి. చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో. 12వ వచనం చూడండి, 12వ వచనం. వారి యొక్క ఆ మాట చూసుకొని మనం ముందుకెళ్దాం. మిద్యానీయులు అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలెను ఆ మైదానములో ఉండిరి. వారు ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువులలో లెక్కలేనివై ఉండెను. ఇప్పుడు 13వ వచనం. ఒకడు కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని. ఈ డేరా ప్రక్కన ఇద్దరు, గిద్యోనుతో వచ్చినటువంటి సైనికుడు ఆ డేరా ప్రక్కన నిల్చున్నారండి. అలా నిల్చున్నారు. ఆ డేరాలో ఇద్దరు సైనికులు పండుకున్నారు. ఒకడు కలగన్నాడు. కలగని ఆ కలభావాన్ని ఇంకో సైనికులతో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్న సంభాషణ గిద్యోను వింటున్నాడు. ఏమని? అది ఏమనగా, ఏంది నాయన, యావాల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోకి దొరిలి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తలక్రిందు చేసినట్టు ఆ గుడారము పడిపోయినని చెప్పెను. నేను ఒక కలగన్నాను రా, ఇదిగో ఇజ్రాయేలు నుండి ఒక యావాల రొట్టె వచ్చేసింది. ఆ రొట్టె వచ్చేసి మిద్యానీయుల మీద పడిపోయింది. ఆ యొక్క డేరా మీద పడగానే ఆ డేరా తలక్రిందులైపోయింది. నాకు భయం వేస్తుంది అని ఈ సైనికుడు ఆ సైనికుడు చెప్పగానే ఆ సైనికుడు ఏమంటున్నాడో తెలుసా? ఇది గిద్యోను ఖడ్గమే కానీ మరో ఖడ్గము కాదని మాట్లాడుతున్నాడు. చూడండి, చదవండి ఆ మాట. అందుకు వాని చెలికాడు. 14వ వచనం. అది ఇజ్రాయేలీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే గాని మరేమి కాదు. దేవుడు మిద్యానీయులను ఈ దండంతటను అతని చేతికి అప్పగించబోచున్నాడని ఉత్తరం ఇచ్చెను. అది ఏదో కాదు. యావాలంటే ఎవరనుకుంటున్నావు? యావాల రొట్టె అంటే మిద్యాను ఖడ్గం. అది ఆ ఖడ్గం వచ్చేసి ఈ మిద్యానీయులందరినీ హతం చేస్తుంది. ఆ యావాల రొట్టె అంటే గిద్యోను ఖడ్గము. ఇక మనం బ్రతకరా బాబు, ఎంతమంది బ్రతుకుతారో అని ఒకరు కలవరపడి బాధపడి ఏడుస్తున్నారండి. అప్పుడు ధైర్యం వచ్చేసిందండి గిద్యోనుకి. వెంటనే అక్కడికి వెళ్ళాడు. 300 గుంపు మంది దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి 16వ వచనం. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్టనను,
నన్ను చూచి నేను చేయనట్లుగా చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను. నేను చేయనట్లు మీరును చేయవలను. నేనును నాతోనున్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచు యెహోవాను గిద్యోనుకును విజయమని కేకలు వేయవలనని చెప్పెను. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోను అతనితోనున్న 100 మంది దండుపాలెముల కొట్టకొనకు పోయి బూరలు ఊదిరి. తమ చేతులలోనున్న కుండలు 300 కుండలు వరుసగా టపటపటపటపటపట పేలిపోయాయండి. ఆ శబ్దానికి ఎంతమంది కపాలాలు పగిలిపోయినని వీళ్ళు భయపడిపోతున్నారు. ఎవరు? మిద్యానీయులు. వెంటనే చేతుల్లో ఉన్నటువంటి ఆ బూరలు, ఆ దివిటీలను పట్టుకున్నారు. బూరలు అందరూ 300 మంది ఒకేసారి బూరలు ఊస్తే ఎలా ఉంటుందండి? గొప్ప శబ్దం వచ్చేసింది. ఆ శబ్దంలోనే ఏమంటున్నారంటే యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గం అనేసరికి పడుకున్న వారు ఉలిక్కిపడి లేచి, అబ్బో ఇజ్రాయేల్ అందరూ కూడా మన పైన పడిపోయారు, మన సైన్యం కంటే వాళ్ళ సైన్యం గొప్పదని అసలు ఆ రాత్రికాల సమయంలో ఎవరిని పొడుచుకుంటున్నారో వారే పొడుచుకొని చనిపోతున్నారండి. ఎవరు? గిద్యానీయులు. ఇజ్రాయేల్ పొడవలసిన అవసరం లేదు. అసలు వాళ్ళ చేతిలో ఖడ్గాలే. ఏమున్నది వాళ్ళ చేతిలో? బూరలు, వాళ్ళ చేతిలో దివిటీలు, వాళ్ళ చేతిలో కుండలు తప్ప ఏమి లేవు. ఎంత ఆశ్చర్యం చూడండి దేవుని బిడ్డ. ఇప్పుడు 20వ వచనం చూడండి. అట్లు 3 గుంపలు బూరలు ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గమని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి. ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగు వాని మీదికి త్రిప్పాను. ప్రతి వాని ఖడ్గము వాని ప్రక్కన ఉన్నటువంటి వాని మీదికి త్రిప్పాడంటే వారిని వారే పొడుచుకునేటట్టుగా చేసిండండి దేవుడు. అలా 100 మంది 1000 మంది చనిపోయారు. దండు శరీరాతు వైపుననున్న బెత్సెత్త వరకు తబ్బాతునున్న అబెల్మహోల తీరం వరకు పారిపోగా వాళ్ళు పారిపోవడం మొదలుపెట్టారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఖడ్గాలు ధరించారు. అక్కడనే 1000 మంది కూలిపోయారు. 1000 మంది కూలిపోయారు. ఏమండి? వెళుతుండగానే 7వ అధ్యాయం 25వ వచనం, 2 సేనాధిపతులను చంపుతారు. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబును జేబును 2 పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జేబు ద్రాక్షాల తొట్టు యొద్ద జేబును చంపిరి. 8వ అధ్యాయం 9వ వచనం, నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టదనని పెనియలు వారితో చెప్పును. అప్పుడు మిద్యాను రాజులు అప్పుడు జెబహును సల్మున్నాయు వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనులు సేనలన్నింటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కర్కోరులో నుండిరి. కత్తి దూయుటకు 120,000 మంది మనుషులు పడిపోయిరి. అప్పుడు గిద్యోను నోబాహును యొగెబాకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి. ఇప్పుడు 2 రాజులు 12వ వచనం చూడండి. జెబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను 2 రాజులను జెబుహును సల్మున్నాను పట్టుకొని ఆ సేన అంతను చెదరగొట్టెను. అప్పుడు ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా 21వ వచనం, అప్పుడు జెబహు సల్మున్నాలను ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది గనక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబహును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడల మీద ఉన్నటువంటి చంద్రహారములు 2 రాజులను చంపారు. 2 రాజులకు ఉన్నటువంటి ఒంటెలకు చంద్రహారాలు మెడలో వేస్తారు కదండి, ఆ హారాలన్నింటినీ కూడా గిద్యోను
తీసుకున్నాడు. అంతేకాకుండా ఆ ఒంటెలపైన ఉన్నటువంటి బంగారము దాదాపుగా 1,500 తులములు పోగానే అంటండి. ఎక్కడున్నది ఎక్కడ అది 26వ వచనం. మిద్యాను రాజులు ఒంటి మీదనున్న చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్ర వర్ణపు బట్టలు గాకను ఒంటెలు మెడలనున్న గొలుసులు గాకను అతడు అడిగిన బంగారము పోగుల ఎత్తు 1,700 తులముల బంగారంలాయను. ఆ గాడిదలకు అలాగే ఒంటెలకు రాజుల దగ్గర ఉన్నటువంటి బంగారం 1,700 తులములు బంగారం అయింది. ఈ బంగారం అంతా నాకు ఇచ్చేయండి అని ఇజ్రాయేలుని గిద్యోని అడిగినప్పుడు ఆ బంగారం అంతా గిద్యోనికి ఇస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి గిద్యోనితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ ద్వారా మాకు రక్షణ కలిగింది, నీ ద్వారా మాకు స్వతంత్రం వచ్చేసింది, మేము సంతోషముగా సుఖముగా బ్రతకడానికి నీవే కారణం, కాబట్టి మమ్ముల్ని నీవు ఏలాలి అని మాట్లాడండి. నీవే కాకుండా నీ పిల్లలు మమ్మల్ని ఏలాలి, మీరేలాలి, మీ సంతానమంతా మమ్మల్ని ఏలాలని గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను ఒక వండర్ఫుల్ మాట మాట్లాడండి. విజయం వచ్చిన తర్వాత ఎవరికైనా గర్వం వచ్చేస్తుంది, పొగరొచ్చేస్తుంది. నా ద్వారానే ఇంత గొప్ప విజయాన్ని దేవుడు నాకు ఇచ్చాడని ఒక అహం వస్తుంది. కానీ ఆయన ఎలాంటి సాత్వికము, ఎలాంటి భక్తిని ప్రదర్శించుండో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, 23వ వచనం, 22వ వచనం. అప్పుడు ఇజ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మును రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏలవలనని చెప్పిరి. మాకు గిద్యోనుని రక్షణ కల్పించావు, మోక్షాన్ని కల్పించావు, సుఖముగా సంతోషంగా బ్రతకడానికి అవకాశం కల్పించావు. కాబట్టి నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మా మీద మమ్మల్ని ఏలాలి అని మాట్లాడినప్పుడు గిద్యోను ఏమంటుండో చూడండి. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మల్ని ఏలడు, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలడు. నేనెందుకయ్యా మిమ్మల్ని ఏలేది? నేనేలను, నా కుమారుడు ఏలడు, నా కుమారుడి కుమారుడు ఏలడు, మిమ్మల్ని ఏలేది యెహోవాయే. ఎంత గొప్ప మాట అండి. మీరు నన్నేలుమంటున్నారు, నా కుమారుని ఏలుమంటున్నారు, మీ పైన మిమ్మల్ని నా కుమారుడు ఏలాలంటున్నారు. కానీ మిమ్మల్ని మీ పైన ఏలేది నేను కాదనయ్యా, యెహోవా ఏలును. ఎంత గొప్ప విజయం వచ్చినా ఎక్కడ నాకు గర్వం కనబడుతుందండి. 4 మాటలు చెప్పొస్తే చాలు, పట్టుకోలేకపోతాం నేనే అంటుంటారు కొంతమంది. నాకంటే గొప్పవాడు లేడు అంటుంటారు. నేను ఎంత మేధావినో చూడనుకుంటుంటారు. అంత గొప్పవాడు 1,20,000 మందిని హతమార్చాడు. సైన్యాన్ని అంతా మిద్యానీయులను తరిమి కొట్టాడు. అంత గొప్ప విజయాన్ని చేకూర్చినటువంటి ఆ దేవాది దేవునికి ఎంత కృతజ్ఞతగా ఉన్నాడు చూడండి దేవుని బిడ్డలారా. నేనెందుకు వెళ్తాను? నేను గొప్పవాని అనుకుంటున్నారా? కాదు. ఈ విజయం వెనకాల నాది, ఈ విజయానికి కారణం నేననుకుంటున్నారా? కాదు. నా పరాక్రమం అనుకుంటున్నారా? నా శౌర్యం అనుకుంటున్నారా? నా భుజబలం అనుకుంటున్నారా? నా గుండె ధైర్యం అనుకుంటున్నారా? కాదు. ఇదిగో నా కత్తి బలం కాదు, నా ఖడ్గబలం కాదు, నా బలం కాదు, నా ఖడ్గబలం కాదు, ఆ ఖడ్గ బలాన్ని వెనుక ఉన్నటువంటి దేవుని బలం. లేకుంటే మీరు ఆలోచించండి, 300 మంది ఎక్కడ, 1,20,000 మంది ఎక్కడ అండి? ఈ 300 మంది 1,20,000 డివైడెడ్ బై 300 కొట్టండి. 1,20,000 డివైడెడ్ బై 300 కొట్టండి. అంటే దాదాపుగా ఒక 500 మంది, ఒక్కొక్కరు ఒక్కొక్క 500 మందిని చంపాలి, 400 మందిని చంపాలి. ఒక్కడు 400 మందిని చంపుతాడా అండి? మగధరిలో చూసాం, ఒక్కడే ఒక 100 మందిని చంపడం చూసాం, అతను కూడా చనిపోయాడు. కానీ ఇక్కడ గిద్యోను యుద్ధం ఎలాంటిది? ఒక్కడు 400 మంది చంపారు, ఒక్కడు కూడా చనిపోలేదు. ఏం రికార్డ్ అండి ఇది? ప్రపంచ రికార్డు. అంటే ఇప్పుడు గిద్యోనుకున్నటువంటి శౌర్యమా, గిద్యోను ధరించినటువంటి ఖడ్గములో ఉన్నటువంటి శౌర్యమా,
ఆ ఖడ్గం వెనకాల ఉన్నటువంటి దేవుని శౌర్యమా? దేవుని శౌర్యం అంటే దేవుడు అనుకుంటే మట్టిని మనిషిని చేయగలడు, మనిషిని మట్టి చేయగలడు, ఉన్నదాన్ని లేనిదానిగా చేయగలడు, లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించగలడు. ఆయన ఎవరండి? దేవుడు. ఇప్పుడు యెహోవా గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గమేనా? యెహోవా ఖడ్గమేనండి. అంటే ఆయన చేయించలే. ఆ కత్తి, ఆ ఖడ్గం వెనకాల ఎవరున్నారంటే దేవుడున్నాడు. ఒక మనిషికి విజయం చేకూరింది అంటే కారణం ఆయనది కాదు, ఆయన గొప్పతనం కాదు. ఆయన కరుణ, వాత్సల్యత, ప్రేమ, దయారసం ఆయన అలా కురిపించాడు, ఇలా గొప్పవాడయ్యాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా గిద్యోను 70 మంది కుమారుల్ని కన్నాడు. ఎంతమందిని? 70 మంది కుమారుల్ని కన్నాడు. 29వ వచనం, 28వ వచనం, మిద్యాని 28 నుండి అమ్మా. మిద్యానీయులు ఇజ్రాయేలు ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలు ఎత్తుకొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము ఎన్ని సంవత్సరాలట? 40 సంవత్సరాలు నిమ్మరముగా ఉండెను. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బేలు అనగా గిద్యోను తన ఇంట నివసించుటకు పోయెను. గిద్యోను అనేక మంది భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. ఒక ఉపపత్నికి అబీమెలెకును కన్నాడు. అలా ఆయన చనిపోయి వృద్ధుడై, మహావృద్ధుడై చనిపోయాడు. చూడండి 32వ వచనం. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబియెజ్రీయుల ఒప్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడెను. ఇక తర్వాత విషయం మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. 33, 34, 35, 35 వచనం. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత పరాక్రమశాలో. 300 మందే కాదండి, అవసరం అనుకుంటే ఒకరితోనే అంతమందిని చంపగల సమర్థుడు. చంపాడు. రాజుల కాలంలో అసలు ఎవరి ప్రోద్బలం లేకుండానే ఊరకనే చనిపోయారు 170,000 మంది. ప్రార్థనతో ఎంతమంది చంపాడు ఒక ఆయన? ప్రార్థనతో 180,000 మందిని చంపాడండి. కత్తి పట్టలేదు, వీళ్ళన్నా యుద్ధం చేశారు. రాజుల చరిత్రలో మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. ఇప్పుడు గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గమే. పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. మరణం అందరికీ సంభవించును. మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును. మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు.
ఉద్యోగమే రాలేదని ఊహించకుండా చనిపోతావా? ప్రేమ విఫలమైనదని విలపిస్తూనే మరణిస్తావా? ఉద్యోగమే రాలేదని ఊహించకుండా చనిపోతావా? పంటలు పండలేదని పురుగు మందుతో చచ్చిపోతావా? అప్పులు తీరలేదని ఆత్మహత్యతో వెళ్ళిపోతావా? సమస్యను జయించలేక సాతాను ఉరిలోన పడతావా? మరణమే లేని ఆత్మగా నీవు అగ్నికి ఆహుతవుతావా? మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? యూదా ఉరి పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడు. అహీతోపెలు ఉరి పోసుకొని పాతాళానికి వెళ్ళాడు. యూదా ఉరి పెట్టుకొని నరకానికి వెళ్ళిపోయాడు. అహీతోపెలు ఉరి పోసుకొని పాతాళానికి వెళ్ళాడు. విద్యలో విజయమే లేదని ప్రాణమే తీసుకుంటావా? అవమానమే నీకు జరిగిందని అందరిని విడిచిపోతావా? బ్రతుకునిచ్చిన దేవుని కోసం ఎప్పుడైనా యోచించావా? కన్న తల్లి తండ్రులకు నీవు కడుపు కోత మిగులుస్తావా? మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గమా? నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. నీకు బ్రతుకు ఎందుకిచ్చాడు దేవుడు? నీ బ్రతుకు విలువ తెలిసి పోరాడు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. మరణం అందరికీ సంభవించును, మరణాంతరం చేరాలి ప్రభు చెంతకు. చావే సమస్యకు పరిష్కారమా? ఆత్మహత్యే మనిషికి చివరి మార్గం.